సహ్యాద్రి అనే పేరుగల పర్వతం మీద భీమాసురుడు అనే రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడు భీముడు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఎక్కడున్నాడు? నీవు ఈ కొండ మీద ఒంటరిగా ఉండడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కర్కటి ఆ కుమారునితో ఇలా అంది, నాయనా, లంకారాజ్యానికి ప్రభువైన రావణాసురుడి తమ్ముడు కుంభకర్ణుడు మీ తండ్రి. పరాక్రమవంతులైన నీ తండ్రిని, మీ పెద్ద తండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. వాళ్ళనే కాదు, నా తండ్రి కర్కటకుడు, తల్లి పుష్కసి, నా మొదటి భర్త విరాధుడు, అతన్ని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు. ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతీక్షుడు అనే అతనిని తినబోయారు. తపసంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానినై బిక్కుబిక్కుమంటూ ఇక్కడ కాలం గడుపుతున్న సమయంలో ఒకనాడు ఇక్కడికి కుంభకర్ణుడు వచ్చి నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నువ్వు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకొనిరా అని చెప్పింది. తల్లి మాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన ఆ విష్ణుమూర్తిని, ఆయన భక్తులను సర్వనాశనం చేయాలని అనుకున్నాడు. దేవతలను మహర్షులను మట్టు పెట్టాలని ఆ బ్రహ్మదేవునికి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఆ రాక్షసుడికి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదించాడు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదకి దండెత్తి దేవేంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను, మహర్షులను బాధించాడు. ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు, అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి, ఓరి బుద్ధిమాలినవాడా, ఈ జపములేమిటి, ఈ శివపూజలేమిటి, ఇకపై ఈ పిచ్చి పనులు మాను అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమీ పట్టించుకోకుండా పూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి ఒళ్ళు మండింది. పళ్ళు పటపటా కొరుకుతూ కత్తిని తీసి, మూర్ఖుడా, ఏం మాట్లాడవు, నిన్నే అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచి, రాక్షసరాజా, మనకు కనిపించే చరాచర జగత్తుకంతటికీ పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పతిని సేవిస్తున్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్నేమీ చేయలేవని అంటాడు. అంతటితో భీముడు మరింత మండిపడుతూ, వికటాట్టహాసంగా నవ్వుతూ కత్తిని బయటికి తీసి, ఈ లోకానికి వీడేనా కర్త, వీడేనా రక్షించేది? ఇప్పుడు నేను ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను, తనను తాను రక్షించుకోమను అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి ఆ రాక్షసుడిని భస్మం చేశాడు. సుదక్షిణుడు భక్తి పార్వస్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు. పరమశివుని కరుణా కటాక్షం వల్ల లోకాలకి భీమాసురుడి పీడ విరగడయింది. భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని గురించి శివునికి దీనాతిదీనంగా ప్రార్థించగా స్వామి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. అప్పుడామె తన తనయుడి పేరు చిరస్థాయిగా ఉండునట్లు అదే ప్రదేశంలో జ్యోతిర్లింగంగా శివుడు వెలయవలనని కోరుకుంది. అంతటా పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగంగా ఆ సహ్యాద్రి పర్వతములలో వెలిశాడు.